పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎక్కడా రిగ్గింగ్లు జరగలేదని కడప జిల్లా టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలు చేతగాకనే అబాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. పులివెందులలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు స్వతంత్రంగా వచ్చి ఓట్లు వేశారన్నారు. మరోవైపు రెండు ప్రాంతాల్లో రీపోలింగ్ జరగడం వైసీపీ చేతకాంతనమే అని మండిపడ్డారు. పులివెందుల ప్రజల నమ్మకంపై ఉంటుందని జగన్ రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలనుకుంటున్న టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో టీడీపీ పార్టీ జెడ్పీటీసీ తరపున కొన్ని సంవత్సరాల తర్వాత టీడీపీ పార్టీ జెడ్పీటీసీని కైవసం చేసుకోబోతుంది. టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి యొక్క రెండోసారి కూడా జిల్లా అధ్యక్షుడిగా చేసిన ఉంచి పార్టీని బలోపేతం చేస్తూ పార్టీ యొక్క విజయానికి కూడా ముందు కృషి చేస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు. ప్రత్యేకంగా పులివెందుల నియోజకవర్గం జరుగుతున్నటువంటి ఎన్నిక మళ్ళీ రీకౌంట్ జరుగుతుంది. వైసీపీ ఒక పక్క రిగ్గింగ్ పాల్పడినందుకే టీడీపీ వాళ్ళు గెలుస్తున్నామని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై మనతో మాట్లాడే వాసున్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు జరిగినటువంటి నిన్న ఎన్నికలు కావచ్చు, ఈ రోజు జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి ఈ రోజు అయితే వైసీపీ బైకాట్ చేసిందని చెప్తున్నారు. దీనిపైన మీరేమంటారు? అదే చెప్తున్నా కదా, ఎన్నికల బాయ్కాట్ చేయడం అంటే ఓటమి భయం పెట్టుకొని బాయ్కాట్ చేస్తూ ఉంటారు. అసలు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ ఎన్నికలు ఎక్కడన్నా బాయ్కాట్ చేస్తుందా? ఇది ఓటమి భయంతోనే కదా. కేవలం వాళ్ళు ఓడిపోతున్నామని అర్థమైపోయింది వాళ్ళకు. అన్ని 15 బూతులు రద్దు చేసి మళ్ళీ రీపోలింగ్ పెట్టమంటున్నారు. మళ్ళీ రీపోలింగ్ పెడితే ఏమవుతుంది? తీవ్ర వ్యతిరేకత ఉన్న వాళ్ళ మీద ఈరోజు తెలుగుదేశం పార్టీకి పులివెందుల జెడ్పీటీసీలో పట్టం కట్టబోతున్నారు ప్రజలు. ఇది స్పష్టంగా అర్థమైపోయింది, వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఓటింగ్ జరిగితే ప్రజలు మనకు ఓట్లు వేయరని. ఆ భయంతోనే బాయ్కాట్ అన్నారు. బాయ్కాట్ చేసేస్తే వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారని చెప్పేసి దాంతో గెలిచినారని చెప్పేసుకొని చేతులు దులుపుకొని పోవచ్చు. నేను ఈరోజు వాళ్ళకు పులివెందుల ప్రజలు దొంగ ఓట్లు వేసినారు మేము అని మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, పులివెందుల్లో మీకు ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి ఉంటే పులివెందుల అసెంబ్లీని ఖాళీ చేయమని చెప్పండి, ఉప ఎన్నికకు పోదాం. వాళ్ళకు కావాల్సిన కేంద్ర బలగాలతోనే ఎన్నిక జరిపిస్తాం. మీరు గెలుస్తారా మేము గెలుస్తారా తేల్చుకున్నాం. అప్పుడు పులివెందుల ప్రజలు మీతో ఉన్నారా, మీకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీతో ఉన్నారా తేలిపోతుంది. ఈ సవాళ్ళను స్వీకరించమని చెప్పు. అది చేయరు, ఓడిపోతాండరు. ఆ భయం పట్టుకునింది. గ్రామాల్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వాళ్ళ మీద. అయినా పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తే తప్పించుకొని పోతారు. తప్పించుకొని పోయి గొడవలు సృష్టించాలని చేస్తారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు చేసింది కరెక్టు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు చేసింది ఏకపక్షం అంటారు. వాళ్ళు గెలిచినప్పుడు ఈవీఎంలు కరెక్ట్ అంటారు, మేము గెలిచినప్పుడు ఈవీఎంలు అన్నీ తప్పు అంటారు. అధికార దుర్వినియోగం చేశారని మాట్లాడతారు. వాళ్ళు కూడా అధికార దుర్వినియోగం గురించి మాట్లాడితే ఎట్లా? 2020-21 జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, తిరుపతి ఉప ఎన్నికల్లో కానీ, లోక్సభ ఉప ఎన్నికల్లో కానీ ఏ విధంగా ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసినారు, ఏ విధంగా ఎన్నికలు జరిగినాయో రాష్ట్ర ప్రజలందరూ చూసినారు. 11 సీట్లకు అందుకే పరిమితమైనారు వాళ్ళు. తిరుపతి ఉప ఎన్నికల్లో వేలకు వేలు దొంగ ఓట్లు కొట్టించి ప్రింటింగ్ చేయించి ఆ దొంగ ఓట్ల ద్వారా ఓటింగ్కు పంపించి ఓటింగ్ చేయించుకున్నారు. వాళ్ళు దొంగ ఓటర్లను తయారు చేసినారు. నిన్న దినాన కూడా పులివెందుల జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి ఆ ఓటర్లు పోలింగ్ బూత్కి రానివ్వకుండా టీడీపీ వాళ్ళు అడ్డుకుంటున్నారు, పోలీసు వాళ్ళని అడ్డు పెట్టుకొని ఆ రిగ్గింగ్ పాల్పడినారని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనిపైన మీరు అసలు ఎక్కడన్నా పులివెందుల్లో ఒక్క పోలింగ్ బూత్లో ఉన్న గొడవ జరిగిందా? ఒక్క పోలింగ్ బూత్లో ఉన్న ఏజెంట్లను తరిమి కొట్టడం కానీ ఓటర్లు రానికుండా చేయడం కానీ జరిగినాయా? ఎక్కడా అనువంత గొడవ కూడా జరగలే. నీట్గా పోలింగ్ జరిగింది. ఎక్కడ ఏ పోలింగ్ బూత్లో మీరు వెరిఫై చేయండి. పోలింగ్ బయట కూడా ఎక్కడ గొడవలు లేవు, అన్నీ ప్రశాంతంగా జరిగినాయి. అయినా మా ఏజెంట్లను తరిమినారని చెప్పి మాట్లాడితే దానికి సాక్ష్యాల ఆధారాలు ఏముంటాయి? ఎక్కడో చోట మీడియా వాళ్ళన్నా రికార్డ్ చేస్తారు కదా. ఒక సాక్షిని పక్కన పెడితే మిగతా ఏ ఎలక్ట్రానిక్ మీడియా అయినా సరే పలానా చోట గొడవ జరిగింది, మా దగ్గర రికార్డు ఉందని తీసుకురమ్మనండి. ఆ పోలింగ్ బూత్లో ఇమీడియట్గా రిపోర్ట్ పెట్టిస్తాం. మేమే వాలంటరీగా ఎలక్షన్ కమిషన్కు రాసి మేము రీపోల్ పెట్టిస్తాం. జగన్మోహన్ రెడ్డి 2 మండలాలు ఒంటిమిట్ట పులివెందులకు సంబంధించి రీపోలింగ్ జరగాలి, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో జరగాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన మీరేమంటారు? నేను అదే చెప్తున్నా, 2 మండలాలు ఎందుకు? పులివెందుల నియోజకవర్గం అంతా కూడా, అసెంబ్లీ నియోజకవర్గం అంతా కూడా రీపోల్ పోదాం. మీకు మద్దతు ఉంది అంటున్నారు కదా, మీకు మద్దతు ఉంటే ఎన్నిక రీపోల్కి పోండి, రాజీనామా పెట్టండి. ఎట్లా అసెంబ్లీకి పోవడంలే ఈ ఎమ్మెల్యే గారు, రాజీనామా పెట్టమని చెప్పండి. పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక చేద్దాం, కేంద్ర బలగాల ఆధీనంలోని ఎన్నిక జరుపుదాం. మీరు గెలుస్తారా మేము గెలుస్తారా తేల్చుకుందాం.
ఇది వాసు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి ఎలక్షన్ పెట్టాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు రావాలి, ప్రజలు ఎవరికి పట్టం కడతారో తెలుసుకుందామని చెప్పి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసురుస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.